హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. మరి ఇయాలటి వీడియో ఏందనుకుంటున్నారా? ఈ నుండి చెప్తాం. అలా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరికలు, కీలకమైన నేత జాయినింగే. మరి ఆయనకే అధ్యక్ష పదవి. తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నవి. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరటమే చూసినాం. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా గా పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఇట్లా హస్తం కండువాన్ని అయితే కప్పుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా పరిస్థితి కొంచెం మారినట్లుగానే కనిపిస్తున్నది. ఈ మధ్య అధికార కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకి ఇట్లా చేరికలు అయితే జరుగుతున్నవి. ఇక్కడి వరకు ఓకే గాని మరి ప్రస్తుతము ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలలో జోరుగానే చక్కర్లు కొడుతున్నది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీలా చేరబోతున్నట్లుగా వార్తలు గిట్లా వస్తున్నవి. మొదట తెలుగుదేశంతోనే రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తీగల కృష్ణారెడ్డి గా తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతోనే బీఆర్ఎస్ కండువాన్ని గిట్లా కప్పుకున్నారు. ఇదంతా ఆల్రెడీ అందరికీ తెలిసిన ముచ్చటనే. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన అక్కడ బెర్తులు మొత్తం హౌస్ఫుల్ అవటంతోటే మళ్ళీ టీడీపీకి రావాలని నిర్ణయించుకున్నట్లు గిట్లా తెలుస్తున్నది. గంతేకాకుండా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు గిట్లా ముహూర్తం కూడా సిద్ధమైనట్టుగా ఇట్లా వార్తలు అయితే జోరుగానే వినబడుతున్నవి. డిసెంబర్ 3వ తేదీన అధికారికంగా తీగల కృష్ణారెడ్డి పార్టీ మారనున్నట్లుగా ఇట్లా తెలుస్తున్నది. అయితే ఏపీలా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో సీఎం గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్న విషయం అయితే అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో పూర్తిగా అడుగంటిపోయిన తెలుగుదేశం పార్టీని మరొక పారి ఎలుగులోకి తీసుకొచ్చేందుకే కసరత్తులు గిట్లా చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతోనే గా స్థానం అయితే ఖాళీ అయింది. మరి దీంతోనే తెలంగాణలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా అయిపోయింది. మరి ఈ క్రమంలో తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలనంటే అధ్యక్షుడిగా మంచి నాయకుడిని అయితే నియమించాలని చంద్రబాబు నాయుడు అయితే ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే తీగల కృష్ణారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించి గా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని గిట్లా బాబు నిర్ణయించుకున్నట్లు గిట్లా వార్తలు అయితే వస్తున్నవి. ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచినట్లు అట్లనే టీకేఆర్ కూడా ఒప్పుకున్నారని గిట్లా సమాచారం. దాంతోనే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరడము, అధ్యక్ష పదవిని ఇట్లా చేపట్టడం ఖరారైనట్టుగా ఇట్లా సోషల్ మీడియాలలో వార్తలు అయితే ఫుల్ జోష్ మీదనే వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలల్లా నిజమెంతున్నది అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 తారీఖు వరకు అయితే ఆగక తప్పదు. మరి లేకపోతే ఎవరైనా అధికారికంగా ప్రకటించాలి. మళ్ళా గతంలోనూ గిసువంటి వార్తలు అయితే చాలానే వచ్చినాయి. ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన బాబును మాజీ తెలుగు తమ్ముళ్ళు వెళ్లి కలవంగా వాళ్ళంతా మళ్ళా టీడీపీలోనే చేరుతారన్న వార్తలు అయితే గుప్పుమన్నారు. మరి మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గిట్లా టీడీపీలోనే చేరనున్నారని, ఆయనకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు గిట్లా కట్టబెట్టాలనుకుంటున్నారని గిట్లా చాలానే వార్తలు అయితే వస్తున్నవి. ఒకానొక సమయంలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి గిట్లా తెలంగాణ పార్టీ బాధ్యతలు కట్టబెడతారని వార్తలు గిట్లా వచ్చినవి. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి కార్యాచరణ మాత్రం చేపట్టనే లేదు. మరి దీంతోనే ఇప్పుడు వస్తున్న వార్తలను కూడా ప్రజలు అంతగా నమ్మటం అయితే లేదు. చూడాలి మళ్ళా చంద్రబాబు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ విషయం పైన. మరి వీడియో ఇట్లా మంచిగా ఉంది కదా, ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో మీ విలువైన కామెంట్ రాసి మాకు పంపుని. అట్లనే మనందరి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.